వైఎస్ఆర్సీపీకి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలండి. నిరసనలపై ఆయన హాట్ కామెంట్లు చేస్తున్నారు. బస్ స్టాండ్లో రహదారులు వెంబడి నిరసనలు అంటే ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరొక వైపు బెజవాడలో బోండా ఉమా వర్సెస్ వైసీపీ శ్రేణులు గత 2 రోజులు పెట్టి రగులుతున్న అంశం. ఇంటికి వచ్చి కొడతామంటాడు, ఊరుకుండేది లేదని చెప్పి బోండా ఉమా గారు మాట్లాడుతుండడం. ఇదిగో అక్కడ విజువల్స్ అవి చూస్తున్నారు కదా, వెల్లంపల్లి శ్రీనివాస్ అవనియండి, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బోండా ఉమా లీగల్ నోటీసులు ఒకటి ఇచ్చారు. ఎవరికి? వెల్లంపల్లి శ్రీనివాస్కి. షాపుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆయన మీద ఆరోపణలు చేయడం, వెల్లంపల్లి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, లేకపోతే క్రిమినల్ సివిల్ సూట్ ఫైల్ చేస్తానని చెప్పి బోండా ఉమా ఆయన్నే కాదు పేరు నాని గారిని, అంబటి గారిని, వీళ్ళందరినీ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఇక లోకల్ యుద్ధమేనా? మరొకటి జగన్మోహన్ రెడ్డి గారికి డేంజర్. ఇందులో నిజమెంత? ఇవన్నీ చర్చిద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బాలాగారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మేడ విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇంకా మర్రాప్ సురేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా విజయ్ వినిపిస్తున్నదండి సార్? మీకు ప్రేక్షకులకు అట్లాగే ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు డేంజర్లో ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉండే అవకాశం ఉందట. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఎంపీలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. మీరు రో పార్టీలు తీసారట, సరైన భద్రత కల్పించట్లేదట. ఇది ఒక డేంజర్ సిగ్నల్ కదా. ఈ రకంగా ప్రచారం జరిగితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ చెందిన వ్యక్తి. సరే, ఓటు గెలిపోవడం పక్కన పెడితే ఆయన వెళ్ళేటప్పుడు జనాలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఆ విజువల్స్ అవి కూడా మా వాళ్ళు వేస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది? మీరేమో సింపుల్గా కొట్టుపడేస్తున్నారు. అప్పుడు ఏదో కోడికత్త అన్నారు, ఇప్పుడు ఇదే. అలాగ అంత సింపుల్గా తీసుకుండి, సిల్లిగా తీసుకుండి ఇష్యూ ఇది. సార్ ఏం చెప్పమంటారు సార్? ఎవరిని చూసి ఎవరు భయపడుతున్నారు, ఎవరి వల్ల ఎవరికి డేంజరో, ఎవరి చేతిలో ఎవరి ప్రాణానికి ముప్పుందో రాష్ట్రం అంతా తెలుసండి. గత 20-30 సంవత్సరాలుగా ఎవరు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారో, ఎవరు భయపెట్టారో, ఎవరు నేర సామ్రాజ్యాలను స్థాపించారో, ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో. సార్, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిన ప్రతిసారి ప్లే కార్డు పెట్టుకుని ప్రదర్శిస్తున్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేలు తనను నరికేట్టు నరుకుతామని ఒకడు మాట్లాడతాడు, ఇంకోడేమో గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని ఇంకొకరు మాట్లాడతారు, ఇంకొక దగ్గరేమో మహిళా ఎస్ఐని కూడా చూడకుండా ఆమె మీద అరాచకంగా చేతులు వేసి ఇబ్బంది పెట్టడం చూస్తున్నాం. అట్లాగే సార్, రకరకాలుగా నిన్నటికి నిన్న ఒక దళిత మహిళను వీళ్ళ ఎమ్మెల్యే విరూపాక్షి ఏ రకంగా వారి ఇంటికి వెళ్ళి దారుణంగా మాట్లాడడం కావచ్చు, చంపుతాని బెదిరించడం కావచ్చు, రకరకాలుగా ఆఖరికి బట్టలు కూడా చింపారని కూడా మాట్లాడుతున్నారు. దాని మీద కాంట్రవర్సీ కాదు ఒక్క నిమిషం అండి. కాదు, వినండి విజయ్ ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం నా మాట వినండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం అండి, నా మాట వినండి. ఇప్పుడు మిగతా విషయాలన్నీ వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు. నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఆయనకి ప్రాణహాని ఉందట, డేంజర్ లో ఉన్నారట. సాక్షాత్తు ఎంపీలు వెళ్ళి అమిత్ షా ముందు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ ఆవేదన సార్ నేను అడుగుతున్నా ఎంపీ గారు, ఇప్పుడు ఎంపీలు ఎవరైతే వెళ్ళారో అమిత్ షా గారి దగ్గరికి, వారు ఎన్ని రోజుల ముందర అమిత్ షా గారి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సార్? ఒక 15 రోజులు 20 రోజుల ముందర అపాయింట్మెంట్ అడిగితే అమిత్ షా గారు కష్టం మీద ఆయనకున్న బిజీకి ఆయన ఒక అపాయింట్మెంట్ ఇస్తాడు. అంటే 20 రోజులు, ఒక నెల ముందో 15 రోజుల ముందో వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు అమిత్ షా గారిని. ఆ రకంగా వీళ్ళు ఈ రకంగా టూర్లని ప్లాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పక్క విశాఖపట్నం మత్స్యకారుల చౌకు టూర్ ప్లాన్ చేస్తారు, ఇంకొక పక్క అసలు పరామర్శించడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా సీదిరప్పనాథ్ గారిని టైం అయిపోయిందని చెప్పి నాటకాలు ఆడి అక్కడ ఒక పరామర్శ యాత్ర పేరుతో అక్కడ ఒక నాటకాలు చేస్తారు. దేవరాపల్లికి కాదండి, కాదు విజయ్ నాకు అర్థం కాదు ఏంటంటే అసలు మీరు ఎటు డైవర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎంపీలు వెళ్ళి ఒక టీం కింద వైఎస్ఆర్సీపీ ఎంపీలు అందరూ వెళ్ళి అమిత్ షా ఎందుకు ఇవ్వరండి? వర్మ గారు, నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మీరు టీడీపీ అధికార ప్రతినిధి అని పెట్టారు, మాట్లాడేది రియాలిటీనా ఇమాజినరీనా అర్థం కావట్లేదు. అదే కాదండి, అంటే మీరు అదేదో 15 రోజులు ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు, నేను కాదనట్లేదండి. ప్రజలకి 99 టీవీ ద్వారా కొన్ని వాస్తవాలు, మీరు స్పోక్స్ పర్సన్ అంటే సార్
మేము కూడా ప్రజలమే. స్పోక్స్ పర్సన్ అంటే సార్ లైట్స్ మ్యాన్ ఆఫ్ ద పార్టీ సార్, స్పోక్స్ మ్యాన్ అంటే లైట్స్ మ్యాన్ ఆఫ్ ద పార్టీ. మీరు ఏం చెప్తున్నారు? ఒక మినిస్టర్ కి మీరు వెళ్ళి అర్జెన్సీ ఉందని చెప్పేసి మీరు లెటర్ పెట్టినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి తెలుసా మీకు? సరే సరే ఓకే ఓకే చెప్పేది వినండి. చెప్పండి సార్. నేను అంటున్నా 15 రోజుల ముందో 20 రోజుల ముందో అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తి కాదండి. ఇప్పుడు 15 రోజులు ఇప్పుడు 15 రోజులు 20 రోజులు ముందు మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ముఖ్యమంత్రులకే అక్కడ అపాయింట్మెంట్ లేవు సార్. సార్ మీరు భారతదేశంలో ఉన్నారా? సార్ మీరు భారతదేశంలో ఉన్నారా? సార్ మీరు భారతదేశంలో ఉన్నారా? సరే సరే కాదండి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు కాదు విజయ్ అనవసరంగా టాపిక్ నాది స్ట్రైట్ పాయింట్ అండి. సింపుల్ స్ట్రైట్ పాయింట్. ఒక నిమిషం. నేను ఒక రాజకీయ విశ్లేషణ ఆయనకి రాజకీయాలలో పరిజ్ఞానం ఎంతవరకు ఉందని క్లియర్. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. విజయ్ శేఖర్ సరే సరే ఒక నిమిషం. విజయ్ శేఖర్ నేను చెప్పాను సరే ఓకే. మీరే మాట్లాడండి. కానీ మీరే మాట్లాడండి, డైవర్ట్ అవ్వద్దు. మీరే మాట్లాడండి, డైవర్ట్. సార్ ఒక నిమిషం ఇస్తాను నేను ఇస్తాను. విజయ్ ఒక్క విషయం నేను చెప్పేది, వాళ్ళు 15 రోజుల క్రితం అడిగారా లేకపోతే జనవరిలో అడిగారా ఫిబ్రవరిలో అడిగారా అన్నది పక్కన పెట్టండి. ఆయనకి ప్రాణహాని ఉంది, డేంజర్ లో ఉంది, పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే రోప్ పార్టీలు వినండి నేను చెప్పింది కంప్లీట్ అవనియండి. రోప్ పార్టీలు సరిగ్గా లేవట, భద్రత తక్కువగా ఉందట. అమిత్ షా ముందుకు వెళ్ళి కూర్చున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కదా, సో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఆయనకి భద్రత లోటు ఉందా, భద్రత తగ్గించారా? ఇది చెప్పండి నాకు, మీకు తెలిస్తే. సార్ ఎవరు తగ్గించారు సార్? సార్ ఇప్పుడు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళము ఆయన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్ గా ఇచ్చారు. సీదిరి అప్పలరాజు గారిని మీరు పరామర్శించాలంటే ఇదిగో ఈ రకంగా మీరు వెళ్ళండి అని ఆయన పర్మిషన్ ఇచ్చారు. మీరు దాని 8 వాహనాల్లో మీరు 1000 వాహనాల్లో పోతే మీరు 1000 మందిని సమీకరించి సార్ 1000 మందిని సమీకరిస్తే రోప్ పార్టీలు మిగులుతాయా? రోప్ పార్టీలు తట్టుకుంటాయా? అసలు మహిళా ఎస్ఐలే మీ ముందు తట్టుకునే పరిస్థితి. ఆమె దండం పెట్టింది మీకు. ఆమె సార్ ఇట్లా చేతులు పెట్టుకొని ఆమె ప్రవర్తించి తీరు చూసారా? ఒక మహిళా ఎస్ఐ ఆ మండలంలో ప్రజలు కాపాడాల్సిన ఒక మహిళా ఎస్ఐ మీ దెబ్బకు ఎంత దారుణమైన పరిస్థితి. ఆమె చుట్టూరు మీరు కోపులాట, ఆమె మీద చేతులు వేయడం, రకరకాలుగా ప్రవర్తించడం, ఇలా ఒక రౌడీజాన్ని మీరు ఆ పార్టీలో ముందుకు తీసుకెళ్తూ ప్రజల మీద మీరు అరాచకాలు సృష్టిస్తూ మీరు మళ్ళా సార్ మాకే రక్షణ లేదని మాట్లాడితే ఏది సార్ ఇది? ఏమన్నా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా? నేను అడుగుతున్నా. రెండో మాట సార్, వీరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు జరిగిన దేవరాపల్లి సంఘటన ఎలా మీరు మాట్లాడతారు? అంటే మీరు ముందే ఒక 10 రోజుల ముందో 15 ముందో ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ రకమైన సంఘటనలన్నీ చూపించి ఆయన దగ్గర అయ్యా మాకేదో అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం నడుస్తోంది, ఒక జంగిల్ రాజు నడుస్తోంది, మాకు పోలీసులు సహకరించట్లా, మమ్మల్ని ప్రతిపక్షంగా పనిచేయట్లా అని చంద్రబాబు నాయుడు గారి మీద బురదలు జరగడానికి మాత్రమే మీరు వెళ్ళారా? నేను అడుగుతున్నా సార్, ఎక్కడ సమస్య ఉంది మీకు? సార్ ఈ మధ్య కాలంలో మీరే అక్కడ పల్నాడుకి వెళ్ళారు. నీరు సింగయ్య అనే వ్యక్తి మీ కారు టైర్ల కింద చనిపోయాడు. కనీసం సానుభూతి అతను తీసి పక్కన పొలాలకు తీసి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు. అతను మేము పోలీసులు కేసు పెడితే కోర్టుకు వెళ్ళి మీరు స్టే తెచ్చుకుంటారు. ఆ రకంగా సార్ జోగి రమేష్ గారి ఇంటికి మీరు విజయవాడలో వెళ్తే అక్కడ ఇప్పుడు చనిపోయారు. ఒకతనైతే విన్యాసాలు చేశాడు, బైక్ విన్యాసాలు చేస్తూ చనిపోవడం, మరొకతను గుండెపోటుతో చనిపోవడం. ఆ రకంగా నిన్న దేవరాపల్లో సార్ ఒక మహిళ అక్కడ హోటల్ నడుపుతూ ఉంటే మీరు మందు దాగి భయంకరంగా అక్కడ విన్యాసాలు చేస్తూ బైకులతో అక్కడ ఆ హోటల్లోకి వెళ్ళి ఆ సామాగ్రిని ధ్వంసం చేయడం, ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం. ఇంకొకటి సార్, ఒక వ్యక్తి కూడా చనిపోయాడు ఈ రోజు అక్కడ దేవరాపల్లి సంఘటనలో ఒక వ్యక్తి చనిపోయిన పరిస్థితి. ఈ రకంగా మీరు చేస్తూ భయభ్రాంతులు మీరు కలగజేస్తూ విధ్వంసం మీరు చేస్తూ రోప్ పార్టీలు మిగులుతాయా సార్? మీరు సార్ పొద్దున్న లేస్తే డబ్బులు వెళ్తాడడం, మందు పోయడం. సార్ మీరు ఈ మధ్య కొన్ని విజువల్స్ కూడా చూశాను నేను. మందు తాగుతూ ఒకతను వీళ్ళ జెండా పట్టుకొని రోడ్డు మీద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కదా. వైసీపీ కాదు, నేను వైసీపీ. మీరు చెప్పేవి ఎలా ఉన్నాయంటే సార్, చాలా మంది పొలిటికల్ ముసుగులో నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఒక ప్యాషనెట్ అయిపోయింది, బురద చల్లడం, విధ్వంసాలు సృష్టించడం. ఏంటండి ఇవి మాటలన్నీ? నాకు అర్థం కావట్లేదు.
మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా ఏదైనా సంస్కారవంతంగా లేకపోతే ఉండాలి రాజకీయ debate. కాదు మన Debate రాజుల వ్యవస్థలో సంస్కారవంతంగా ఉన్నారా? ఉండాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు నాకు అర్థం కావట్లేదు ఇది. ఏ 1947 నుంచి ఇప్పుడు దాకా ఇదే రాజకీయం. మీరు 40 సంవత్సరాల జెన్జీ నుంచి సార్, వేరే సామ్రాజ్యం సృష్టించారు. జెన్జీ జనరేషన్ ఇది. We won't accept this kind of a speeches and this kind of an atrocities towards of the democracy. వైఎస్ రాజారెడ్డి గారు కదా ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు ఉందయ్యా స్వామి. ఉండవయ్యా బాబు, రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు ఉందండి. ఏ లోకంలో ఉన్నారో మీరందరూ? కాదు, ఈ టీడీపీ వాళ్ళకి కాస్త బుద్ధి ఉందా లేదా? ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నారు స్పోక్స్ పర్సన్ గా మీరు? రాజకీయాల్లో మీరు స్పోక్స్ పర్సన్ అంటే స్పోక్స్ మ్యాన్ మీరు ఆగండి ఫస్ట్. స్పోక్స్ మ్యాన్ అంటే మీ పార్టీకి సంబంధించిన ఎజెండాలు, మీ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని టీవీ ద్వారా ప్రజలకి కాదు ఏంటి అసలు ఇది డిబేటా లేకపోతే మీరు నేను చిట్ చాటింగ్ ఇది? ఎవరైనా ఇప్పుడు మేమైనా వచ్చి కూర్చుంటే దేనికోసమో మీరు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, దాని మీద డెమోక్రసీ ప్రకారంగా ప్రజలకు ఏం కావాలో చెప్పడం టైం వేస్ట్ కాదండి. టైం వేస్ట్ ఆయన చేస్తున్నారు. ఓకే సురేష్, సార్ వర్మ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడమని తీసుకురండి డిబేట్ కి. అసలు కామెంట్స్ ఎందుకు చేస్తారు? సురేష్ ఎందుకు చేస్తారు సార్ పర్సనల్ కామెంట్స్? సురేష్ వినిపిస్తుందా అండి? నా మీద పర్సనల్ కామెంట్ చేస్తా మొగోడు కాదు. సార్ నేను నమస్తే. మీరు టైం వేస్ట్ చేయడం తప్ప నిమిషం ప్రజలకి అండి. దీని వల్ల ఉపయోగం లేదు. ఈ విధ్వంసాలు చేయడాలు ఏంటండి? విధ్వంసాలు ఏంటి? ఇదేమన్నా మనమేనా గొడవలకు వెళ్తున్నామా? కాదు, గొడవలకు వెళ్తున్నామా? ఏం మాటలు మాట్లాడుతున్నావు మీరు? ఒక్క నిమిషం వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ని ఇప్పటికైనా నేర్చుకోండి. సరే, సరే. నువ్వు డిబేట్ చేస్తే నేను మాట్లాడను, అది పద్ధతి. ఓకే సురేష్ గారు వినిపిస్తుందా? సార్ వర్మ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి డేంజరు, ఆయనకి ప్రాణహాని ఉంది, డైరెక్ట్ గా అమిత్ షా గారి ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంపీలు వెళ్ళి. ఆయన వెళ్ళే పరామర్శలు